నమస్కారం అండి. రైతు సోదరులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నా పేరు త్రినేత్ర. నేను ఏరియా మేనేజర్గా గ్రీన్ గోల్డ్ సీడ్స్లో వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం మనం ఉన్న ఊరు వచ్చి వేమారం గ్రామం, పల్నాడు జిల్లా, మాచవరం మండలం. ఈరోజు మనం గోల్డ్ 100 అనే వెరైటీ, గ్రీన్ గోల్డ్ సీడ్స్ గోల్డ్ 100 అనే వెరైటీని మనం చూడడానికి మనం ఫార్మర్ మీటింగ్ అనేది పెట్టామండి. ఒకసారి మనం ఈ వెరైటీ గురించి రైతు మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు గురవారెడ్డి. ఏ ఊరండి? వేమారం, మాచవరం మండలం. అయితే రైతు సోదరులందరికీ ఒక విజ్ఞప్తి. నేను గత 5 సంవత్సరాల నుంచి కంది సుమారు 7 ఎకరాల దాకా వేస్తా ఉన్నా. ఈ 5 సంవత్సరాల నుంచి వేసే కంది కూడా దత్తాది రకరకాలుగా వేసిన. ఈ సంవత్సరం గ్రీన్ ఫీల్డ్ వాళ్ళది గోల్డ్ 100 అనే విత్తనం వేసిన. కానీ గత 5 సంవత్సరాలకి ఇప్పటికీ నాకు చాలా తేడా పడతా ఉంది. విత్తనం చూస్తే ఎక్కువ సైజు కాయ కూడా 4 ఇత్తులు 5 ఇత్తులు వచ్చింది. 2 ఇత్తులు 1 ఇత్తు అనేది రాలా. మరి విత్తనం మంచిది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇది ఎక్కువ చూడండి. ఒకసారి వీడియో కాదు, మీరు డైరెక్ట్గా వచ్చి పొలం కూడా చూసుకోవాలి. పొలం చూడకపోతే రైతు కూడా అర్థం కాదు. పొలంలోకి వచ్చి ఆ పొలం కనుక చూస్తే ఆ పైరు ఎంత ఎత్తుంది, ఎంత కాసింది, అసలు కొమ్మ ఎంత ఎత్తు పెరిగింది, అది రైతు కావాల్సింది. ఎవరో చెప్తే మనం నమ్మి ఆ గుడ్డెత్తుగా చేలో పడ్డట్టు కాకుండా మనం సొంతంగా మన కళ్ళతో పొలం కనుక చూసినట్టయితే తప్పకుండా ఈ పొలం చూసిన రైతు ఈ గోల్డ్ 100 అనే విత్తనం వేయకుండా ఉండడంగా వచ్చే సంవత్సరం కూడా రైతు సోదరులు గమనించండి. వచ్చే సంవత్సరం కూడా ఈ విత్తనం ఎక్కువ వేద్దాంగా, ఇంకా ఎక్కువ మనకు కావాల్సింది 10 బత్తాలు 8 బత్తాలు కాదు, 12-13 బత్తాలు పండించాలా. ఈ పొలం అయ్యేటట్టు కాకపోతా ఉంది. ఇప్పుడు చూస్తే 12-13 బత్తాలు కూడా దిగుబడి వచ్చేటట్టుగా ఉంది. రైతు సోదరులు గమనించండి. గోల్డ్ 100 అనే విత్తనాన్ని ఎన్నిక చేసుకోండి. రాబోయే కాలంలో రైతులు ఇంకా బాగుపడాలి, ఎక్కువ పంట పండించాలి. దయచేసి అందరికీ కూడా ఇది నా విజ్ఞప్తి.